నేను ఇక్కడికి వచ్చానన్న విషయం ఈ పాటికి వాడికి తెలిసట్టుంది. ఇక్కడి నుంచి పారిపోయేలోగా నాకు ఆ శివ కావాలి. వాడి మీద మీకెంత కోపం ఉందో నాకు అంతే కోపం ఉంది. వాడిని మీ కళ్ళ ముందే నరుకుతాను. చెప్పొద్దు, చేసి చూపించు. ఏం ప్రాబ్లం లేదన్నా. పెళ్లి సంబంధం మాట్లాడడానికి వెళ్ళినప్పుడే దాని అమ్మా బాబు కూతుర్ని బాగా చదివిస్తానన్నారు. నేను చుట్టుపక్కల అడిగి చూశాను. ఆ పిల్ల బాగా చదువుద్దటన్నా. అదేదో స్టేట్ ఫస్ట్ రావాలట, డాక్టర్ అవ్వాలట, పేదవాళ్ళకి వైద్యం చేయాలట. ఇప్పుడు అది డాక్టర్ అవ్వాలని ఎవడడిగాడు? అయితే ఒకటన్నా, ఇప్పుడు ఆ పిల్ల లక్ష్యం మనకు చాలా ముఖ్యం. ఏమంటున్నావు మావయ్య? ఫస్ట్ ర్యాంక్ వచ్చే పిల్ల ప్రాణాలు పోతున్నా సరే పరీక్ష రాయడానికి వస్తుంది. కూడా వాడు వస్తాడుగా, వచ్చి తీరతాడన్నా. లేపేద్దాం. చూడన్నా, నీ చేతులతో నా అల్లుడు పెళ్లి వాడి కథ ముగించెళ్ళన్నా. ముగించేద్దాం. ఈ కాంప్లెక్స్ కి పార్కింగ్ కోసం నేను దగ్గరకు వచ్చాను. నువ్వు చెప్పిందే కనుక జరిగిందంటే ఈ కాంప్లెక్సే నీకు రాసిచ్చేస్తాను. రే, అందరూ ఆ పిల్ల ఫోటో మొబైల్లోకి ఎక్కించుకొని స్కూల్కి బయలుదేరంట్రా. అన్నా రెడ్ అని చెప్పినట్టు కాంప్లెక్స్ ఇచ్చేస్తాడన్నా. ఒకవేళ అమ్మాయి దొరకలేదని కాంప్లెక్స్ ఇవ్వకపోతే అప్పుడు ఏం చేయడం అన్నా? అమ్మాయితో వస్తామన్నా. అన్న చెప్పింది విన్నారు కదా, అమ్మాయితో రావాలి. కుర్రాళ్ళు వెళ్ళే స్పీడ్ చూస్తుంటే కాంప్లెక్స్ కన్ఫర్మ్. ముందు దీని పేరు మార్చేయాలి. ఆకలేస్తే అన్నం పెడతా, అరిసొస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా చిన్నోడా. ముందు ఈ అమ్మాయి అడ్రస్ తీసుకోవాలరా. ఎప్పుడు చూసినా మూడొస్తే ముద్దులు పెడతా అంటూనే ఉంటుంది. ముందు ఈ అమ్మాయి అడ్రస్ తీసుకొని. మోహన్ చూడు, అమ్మాయిని ఎత్తకమంటే ఏం పని చేస్తున్నావు? నోరు మూసుకుని రా. మామా, అమ్మాయిలు అందరూ వస్తున్నారు, జాగ్రత్తగా చూడు, మిస్ అవ్వకూడదు. ఓకే మామా, ఎలాగైనా కనిపెట్టేచ్చలేరా? నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది. మనం వచ్చిన పని ఏంటి, నువ్వు చేస్తున్న పని? మన మీద ఎవరికి డౌట్ రాకూడదని హ్యాపీ మూడ్ లో పడుతున్నాను. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుంది. పాప పాప అంటే బాబు చూస్తున్నాడట. బాబు హలో అన్న, మాక్సిమం అందరూ అమ్మాయిలు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళిపోతున్నారు, కానీ వాళ్ళు ఆ అమ్మాయి మాత్రం రాలేదన్నా. ఎలాగైనా పట్టుకుంటాం, ఓకేనా? మామా, ఆ అమ్మాయిని వెతుకుంటూ మనం ఎంత దూరం వచ్చేసాం. ఆ అమ్మాయిని మనమే ఎత్తుకెళ్ళాలి. అదేరా మనకు గొప్ప. దానికి ఏదైనా ఒక ఐడియా చేసే తీరాలి. నా దగ్గర ఒక ఐడియా ఉంది. నేను స్టూడెంట్లో లోపలికి వెళ్ళి ప్రిన్సిపల్ గారిని నైస్గా దువ్వి ఆ అమ్మాయి ఫుల్ డీటెయిల్స్ తీసుకొచ్చేస్తాను. ఏమంటారు? వీడు స్టూడెంట్ అంటే ఎవరైనా నమ్ముతారా? ఈ ఇంగ్లీష్ బాగా మాట్లాడతారా? ఈయన పంపిస్తావరా? సూపర్ రా, చెయ్యరా మామా. నువ్వు అయ్యవరా? వీళ్ళ దుంపరా అడిగినట్టు ఇచ్చేసరికి దీన్ని ఎలా కట్టుకోవాలి ఏంటో. పాప దీన్ని ఎలా కట్టుకోవాలి? పాప బంగారం. ఓకే, వీ కెన్ డూ దట్. వెళ్ళొస్తాను సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. చెప్పండి, ఏమిటి విషయం? సార్, యాక్చువల్లీ ఐశ్వర్య ఎగ్జామ్ రాయడానికి వస్తుందని తెలిసి తనని మీట్ అయ్యి టాక్ చేద్దామని వచ్చాను సార్. బట్ ఐస్ నో కమ్ సార్. మామా, మనోడు ఎరగదీస్తున్నాడు రా. ఎనీ ప్రాబ్లం? ఎవరో తెలియడం లేదు. దొంగ ముండా కొడుకులు ఐశ్వర్యను పరీక్ష రాయనివ్వకుండా టార్చర్ పెడుతున్నారు. వాళ్ళలో ఏ ఒక్కరు దొరికినా సరే నరికి పోగులు పెట్టకుండా వదలను. అసలు వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారు? అమ్మ నా బూతులు తిడుతున్నాడే. తిట్టింది చాలదన్నట్టు యాక్షన్ తో సహా చూపిస్తున్నాడు. పోకిరి వేదవాళ్ళు. అమ్మా నాన్న కష్టపడి చదివిస్తే రౌడీలో వెనకబడతారా? సారీ, టెన్షన్ లో కొంచెం ఎమోషన్ అయ్యాను. ఏంటి కొంచెమా? చెప్పండి, ఐశ్వర్య మీకు ఏమవుతుంది? సార్, నేను ఐశ్వర్య క్లాస్మేట్ సార్. అంటే చిన్న వయసులో 5th స్టాండర్డ్ కాన్వెంట్ లో కలిసి చదువుకున్నాం సార్. ఏ ఊర్లో? అరకులో. అరకులోనా? అరకులోనే సార్. ఓహో, నమస్తే. నమస్తేనా. వాళ్ళు నా బ్యాచ్ మేట్స్. అవును ఈ సార్. మొహాన్ని చూస్తే కాన్వెంట్ లో చదివినట్లేదే. నేను అప్పుడే చెప్పాను, మాట విన్నారా? వాచ్మెన్, వాచ్మెన్, పట్టుకో పట్టుకో పట్టుకో. ఎందుకు వాడిని పంపావు? మన చెట్లో వాడారా బాగా ఇంగ్లీష్ మాట్లాడేవాడు. వాడు ఏం మాట్లాడుతున్నాడు రా? బైక్ స్టార్ట్ చేయి, ఫోన్ ఆన్ చేయి, తాతయ్య డెత్ అంటున్నాడు రా. దీని ఇంగ్లీష్ అంటారంట్రా? నేనే మాట్లాడతాను రా. ఇప్పుడు కూడా చూసావా?
చూసావా ఇంగ్లీష్ అవునరా రేయ్ నువ్వు బండి ఆపుకురా. పోతూ ఉండు, పోతూ ఉండు. పో. అన్నా ఆ? ఆ తర్వాత అక్కడి నుంచి జంప్ అన్నా ఆ అమ్మాయి పరీక్ష రాయడానికి రాలేదన్నా. మనకి భయపడి ఆ వంటాడు ఆ అమ్మాయిని తీసుకుని పారిపోయాడనా. అంతేకాదు మేము చూసాం ఆ అమ్మాయి అక్కడికి రాలేదన్నా. రేయ్ చొక్కా చిరిగిందేటి? ఏరియాలో గొడవనా అందుకే సిరిగింది. ఏంటి అన్నా ఇప్పుడు అదా అన్న ముఖ్యం. ఆ అమ్మాయి ఎగ్జామ్ రాయడానికి రాలేదన్నా. నువ్వు రేయ్, రాయలేదని ఎవరు చెప్పాడ్రా? అది ఆ స్కూల్లో రాయలేదు, వేరే స్కూల్లో రాసింది. వేరే స్కూల్లోనా? పేపర్లో వచ్చింది చూడు మావయ్య. రేయ్ చదవరా. ఓ, రేయ్, ఇవ్వండ్రా. నేనే ఎంతో బెటర్. అదే ఇంగ్లీష్ పేపర్ అయితే నేను చదివేసాను. కొట్టారంటేనా? నేనే చెప్పండి. ఏమైంది మధు? వాళ్ళు ఎక్కడికి వస్తారో తెలిసిపోయిందన్నా. రేపు వాళ్ళిద్దరూ మన కస్టడీలో ఉంటారు. రేపు మిస్ అయ్యిందో? మిస్ అవ్వదన్నా. ఇది మీ ప్రాబ్లం మాత్రమే కాదు, మా ప్రాబ్లం కూడా. నేను రేపు హైదరాబాద్కి వెళ్లేలోగా వాడు నాకు కావాలి. వాడిని వదిలిపెట్టమన్నా. మాయా, మన పరువు మర్యాద ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడంలోనూ వాడిని లేపేయడంలోనూ ఉంది. నువ్వేం దిగులు పడకలేడు. రేయ్ ఆ అమ్మాయి రేపు ఏ స్కూల్లో పరీక్ష రాయడానికి వస్తుందో తెలుసుగా? సెంట్ జాన్ స్కూల్ అన్నా. రేపు అందరూ వెళుతున్నారు, అమ్మాయిని ఎత్తుకొస్తున్నారు. అన్నా ఆ బ్రిలియంట్ గర్లకి ఎలా పాఠం చెప్పాలో నాకు తెలుసనా. నీ తమ్ముడు ఈ 7 హిల్స్ ని బ్లెస్సింగ్ చేయనా. కాంప్లెక్స్ కన్ఫర్మ్ అన్నా. కన్ఫర్మ్ అన్నా. గురు నీ సెల్తో కాంప్లెక్స్ లో తెలియదు. ముందు అమ్మాయిని ఎత్తుకోండి రా. అన్నా అమ్మాయి కిడ్నాపింగ్, కాంప్లెక్స్ కన్ఫర్మింగ్. ఆల్ బాయ్స్ ఫాలో మీ. వెళ్ళరా. చూసావా, నువ్వేం దిగులు పడకలేడు. కుర్రాళ్ళు వెళ్లే స్పీడ్ కి అమ్మాయితోనే వస్తారు. హ, మీ ఇద్దరు పెళ్లి మన కాంప్లెక్స్ లోనే జరుగుతుంది. కాంప్లెక్స్. అన్నా సెంట్ జాన్ స్కూల్ దగ్గర ఉన్నామన్నా. ఈ రోజు అమ్మాయి రాలేదన్నా. బాగా చూడండి రా. అన్నా ఎగ్జామ్ కి పిల్లలందరూ వెళ్ళి అరగంట అవుతుందన్నా. ఇక్కడ ఒక్కరు కూడా లేరన్నా. ఏమంటున్నావురా? అవునన్నా, వాళ్ళు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో ఏమీ అర్థం కావట్లేదన్నా. అంత మర్మంగా ఉందన్నా. సరే సరే ఉండు. 7 హిల్స్ 2వ లైన్లోకి వస్తున్నాడు. నేను మీతో తర్వాత మాట్లాడతాను. అలాగేనా. ఏంట్రా ఏడుకొండలు గిరి అలా అంటున్నాడు? వాళ్ళిద్దరూ అసలు స్కూల్ పక్క రాలేదటగా? రాక ఎక్కడికి పోతుందన్న అమ్మాయి. విజయవాడలో ఎక్కడున్నా సరే మా నుంచి తప్పించుకోలేదు. నువ్వెందుకన్నా ఫీల్ అవుతావు? తమ్ముళ్ళు మేము ఉన్నాం కదా, డోంట్ వరీ. అన్నా ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసేంత వరకు మేము పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోమనే. లేదన్నా, నేను చెప్పానన్నా. ముందు అమ్మాయిని వెతికిదాం, దొరికితే తిందామని చెప్పానన్నా. వీడన్నా ముందు తిందాం, ఆ తర్వాత అమ్మాయిని ఎత్తుకుదాం అన్నాడు. 1000 రూపాయలు బిల్లు వచ్చింది. నువ్వేమేం మెక్కేవో నాకు తెలియాలి. నీకేం చెప్పి పంపించాను? ఏం చెప్పి పంపించాను చెప్పరా? కాంప్లెక్స్ దొరుకుతుందా? కాంప్లెక్స్ దొరుకుతుందా? నీ అబ్బా తిండిపోదు. ఏమైంది దయా? ఆ పిల్ల రోజు పరీక్ష రాయడానికి వెళుతోంది, కానీ ఏ స్కూల్లో రాస్తోందో తెలియడం లేదన్నా. ఏంటి? కానీ విచారించాను. ఆ పిల్ల చదువుకునే స్కూల్ ప్రిన్సిపల్ ఎవరో పెద్ద ఆఫీసర్తో మాట్లాడి రోజు ఒక్కో స్కూల్లో పరీక్ష రాసే విధంగా ఏదో స్పెషల్ పర్మిషన్ తీసుకున్నాడటన్నా. లాజిక్ కొడుతోంది కదన్నా. ఇప్పుడు అది చాలా ముఖ్యం. ఏ స్కూల్లో తెలియలేదంటే ఉన్న అన్ని స్కూళ్ళు వెతికి చావండి. కత్తెవరా దాన్ని తీరా. He's back to retaliate for the innocent. Who's trapped in the misery of pain? Misery of the rain, been smacking him. Got it all long back up in the song. Hey! ఏంట్రా గుండె సూదులు తీశాడు? I'm the only one operation. See my style while we cross into my block. So when I get back to the 80s, man, I'm thinking what's ఏంట్రా తాగే సోడాలో గుండు సూదులేస్తున్నాడు? one man alive. I'm the one operation is the name. అందరూ సూదులు పొడిపించుకోవడానికి హాస్పిటల్కి వస్తారు.
మీరు సూదులు పొడిపించుకొని హాస్పిటల్కి వచ్చారే. మీకు మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది, కానీ మేము నవ్వలేకపోతున్నాం. నొప్పిని తమాయించుకోండి. మిమ్మల్ని కొట్టినవాడు సామాన్యుడు కాడు. నాడి నరము నిలువెల్ల పగ ప్రతీకారం రక్తంలో జీర్ణించుకుపోయిన వాడు ఒక్కడే ఇలా కొట్టగలడు. మీరు డాక్టర్ లేక డైలాగ్ రైటరా? మొహం పంచర్ అయిపోయింది. మీ పంచ్ డైలాగులు వినే ఓపిక లేదు. మిమ్మల్ని కొట్టిన వాడిని నేను మీట్ అవ్వచ్చా? నువ్వు అడ్మిట్ అవుదావనా? రా నా యాళ్ళ, ఈ రోజు మీకు డాన్స్ బేబీ డాన్సే. రాయ్ అది అందుకోరా. మాతోనేనా? రే ఎవరా? ఈ గుండు సూదుల్ని నువ్వు కొన్న షాపులోనే కొన్నావురా. మాకు కూడా మీకు బాగా తెలుసు. బీర్ తీస్తున్నాడేంట్రా? కొట్టి ఫ్లాట్ అయిపోతాడేమో మామా. ఈ మేకులు కూడా మనకెందుకు పారిపోవాలి? ఐశ్వర్య, ఈ రోజు నీకు లాస్ట్ ఎగ్జామ్ కదా, అందుకే నీ పేరుని అర్చన చేయించుకున్నాను. మీతో ఒక విషయం చెప్పాలి. చెప్పండి. ఈవినింగ్ చెప్పనా? ఓకే. నువ్వు పరీక్ష రాయడం మొదలు పెట్టగానే వచ్చేసాను. ఏదేమైనా మా ఇంటికి కోడలుగా రావాల్సిన పిల్లవి. నువ్వు చదివితే సంతోషమేగా. చెప్పు మధు. అమ్మాయి దొరికిందన్నా? వెంటనే పెళ్లికి ఏర్పాట్లు చేయి. ముందుగా వాడే ఉంటాడు. మండపం వాకిట్లోనే వాడిని నరికేస్తాను. అలాగేనా? నరికేద్దాం. త్వరగా పరివరా. ఐశ్వర్య ఎక్కడుందో ఇంకా కనిపెట్టలేకపోతున్నాం. మధు వాళ్ళ మనుషులు ఎక్కడుంటారో కాశీ ఉంటే అడిగి తెలుసుకునేవాళ్ళు. ఇక్కడికి వచ్చి ఓనర్ గారి చేత హోటల్ పెట్టించలేకపోయాం. ఐశ్వర్యకి ప్రాబ్లం, దాన్ని తీర్చలేకపోయాం. ఇప్పుడు ఏం చేద్దాంరా? దిగులు పడకరా, తప్పకుండా మనకు ఏదో దారి దొరకపోదు.